వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ ఆవరణలో ఆక్సరే ఎనర్జీ సంస్థ నిర్వహిస్తున్న సోలార్ మేళ ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల వినియోగదారులకు ₹1,00,000 ఆదా చేసుకునే అద్భుత అవకాశాన్ని ఆక్సరే సంస్థ కల్పిస్తుందని, రిజిస్ట్రేషన్ నుండి బ్యాంక్ లోన్ వరకు ప్రాసెస్ అంతా ఆక్సరే సంస్థ బాధ్యత వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఈ వెంకటేశ్వరరావు, ఏడీఈ రాంబాబు, పాలకొండరి ఏడీఈ వెంకటరావు పాల్గొన్నారు. మల్టీప్లెక్స్లో ఆక్సరే సోలార్ సిస్టమ్ వాళ్ళు ఇంటికి పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకునే నిమిత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సోలార్ వల్ల ఏంటంటే మనకి నెలకి ₹3,000 విద్యుత్ బిల్లు వచ్చే వాళ్ళకి ఈ సోలార్ పెట్టుకుంటే వల్ల 30,000 వరకు సంవత్సరంలో ఆదా అవుతుంది. ₹300 బిల్లు వస్తుంది. నెలకు ₹3,000 కట్టే వాళ్ళకి సోలార్ పెట్టుకోవడం వల్ల ₹300 తగ్గుతుంది. దానివల్ల దీనికి అయ్యే పెట్టుబడి ఎంత అంటే 3 కిలోవాట్లకు అయితే ₹2,10,000 అవుతుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 78,000 సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ పోను రీసెంట్గా GST కూడా తగ్గించారు ఈ సోలార్ ప్యానెల్స్ మీద, ఇన్వర్టర్ మీద. దాని నిమిత్తం కూడా ఒక 10,000 వరకు తగ్గుతుంది. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ సద్వినియోగించుకుని ఇంటికి పైకప్పుల మీద పెట్టుకుంటే మనకు విద్యుత్ ఆదా అవుతుంది, నెలవారీ బిల్లు కూడా తగ్గుతుంది. దీన్ని గవర్నమెంట్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సద్వినియోగం చేసుకుని మీ కరెంటు బిల్లుని ఆదా చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేచురల్ పవర్ మనం ఉపయోగించుకోవచ్చు, అలాగే పొల్యూషన్ ఫ్రీ పవర్ ఉపయోగించుకోవచ్చు. సోలార్ వల్ల ఫ్యూచర్ డేస్లో కూడా మనకి బొగ్గు, గ్యాసు మరి అన్నిటి మీద ఇతర కంట్రీస్ మీద ఆధారపడి ఉంటున్నాం. మనం సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనం ఏంటంటే ఇతర కంట్రీస్ నుంచి మనం కోలు, గ్యాసు ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ మనం తగ్గించుకుందామనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రధానమంత్రి గారు సోలార్ రూఫ్టాప్ మీద ప్రధానమంత్రి పథకంలో మనకి కిలోవాట్కి ₹30,000 సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే మ్యాక్సిమం 3 కిలోవాట్స్ వరకు ఇస్తున్నారు. ఫస్ట్ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, మ్యాక్సిమం 3 కిలోవాట్లు 78,000. సపోజ్ 3 కిలోవాట్లు సోలార్ పవర్ రూఫ్టాప్ మీద పెట్టుకున్నట్లయితే మరి నెలకి మనకి 450-500 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుద్ది. మనం ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే నెలకి మనకి ఏది ఉపయోగించుకున్న యూనిట్లు హైయెస్ట్ స్లాబ్ రేట్ తగ్గిద్ది. కాబట్టి నెలకు ₹5,000 వరకు కూడా మనం ఎక్కువ వాడుకునే వాళ్ళకి ₹5,000 వరకు కూడా కరెంట్ బిల్ తగ్గిద్ది. ఆ లెక్కన 3 కిలోవాట్స్కి మనకి ₹2,10,000 అవుద్ది. ఈ మధ్య GST తగ్గడం వల్ల ఇంకొక 10,000 ఎక్స్ట్రా తగ్గే అవకాశం కూడా ఉంది. గవర్నమెంట్ వారి సబ్సిడీ పోను ఇది వరకు 1,35,000, 40,000 అలా అయ్యేది. ఇప్పుడు 1,25,000కే మనకి 3 కిలోవాట్స్ సోలార్ పవర్ వస్తుంది. మనకు కూడా పైన ఒక షేడ్ లాగా కూడా మనం ఆ రూమ్కి వచ్చి మనకి కింద ఉన్న మనం నివసించే వాళ్ళకి కూల్గా కూడా ఒక షేడ్ కింద పైన ఒక కూలింగ్ వేసినట్టుగా కూడా రిఫ్లెక్షన్ వస్తుందని చెప్పేసి ఇది చాలా మంచి పథకం. ఇది అంతా కూడా ఈ పథకం బాగా అమలైనట్లయితే మనం మ్యాక్సిమం పవర్ కట్స్ ఉండవని చెప్పేసి ఇదందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, మనం ప్రస్తుతం ఉపయోగించుకున్నటువంటి విద్యుత్తులో ఎక్కువ శాతం బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతూ ఉంది. అదే మన రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవటం వలన పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరిగిద్దనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 1 కిలోవాట్ పెట్టుకునే వాళ్ళకి 30,000, 2 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకి 60,000, 3 కిలోవాట్స్కి 78,000 సబ్సిడీ ఇస్తుంది. అది కాక ఇప్పుడు తగ్గిన GST కూడా ఇంకో 10,000 సబ్సిడీ పోతుంది. ఈ అమర్చుకోవడం వల్ల పర్యావరణానికి అలానే భావితరాల వరకు కూడా మన సహజ వనరులు తరిగిపోకుండా ఉంటాయని వినియోగదారులు అందరినీ కూడా ఈ సోలార్ ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. సొల్యూషన్స్ ప్రజలకు మరింత దూరంగా చేరువయ్యే విధంగా ఆఫర్స్ని ప్రజలకు మరింత చేరువ చేయడం జరిగింది. ఇప్పటికే GST ప్లస్ మరియు అదనంగా ఆక్సరే వారు ఇస్తున్న దసరా దీపావళి శుభాకాంక్షలతో మరింత చేరువయ్యే విధంగా ₹1,00,000 వరకు ఆదా అయ్యే అవకాశాలని అందిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం గీతా మల్టీప్లెక్స్ దగ్గర ఉన్న భీమవరం నందు మా యొక్క స్టాల్ని సంప్రదించి స్టేషన్ కాడి నుంచి సబ్సిడీ రెడీమయ్యే వరకు బ్యాంక్ ఎన్ని ఆఫర్స్ అన్నీ కూడా ప్రాసెసింగ్ అంతా మా వైపు నుంచే జరగడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. దేవీ శరణావృతులను పురస్కరించుకుని కోమటిగుంట గ్రామంలో బోనాల సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 200 మంది మహిళా భక్తులు ప్రత్యేక అలంకరణలో భవానీ మాలదారులు నెత్తిన బోనాలు పెట్టుకుని గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల గుండా సాగిన గ్రామోత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్తులు వీధుల్లో నిలిచారు. ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల గ్రామోత్సవం కార్యక్రమంలో భవానీ మాలదారులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
దుర్గమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవం సందర్భంగా ఈవేళ 7వ రోజున బోనాల కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ బోనాల కార్యక్రమంలో సుమారు దగ్గర 150 మంది పైన భవానీలు కానీ మరి గ్రామ ప్రజలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో పొద్దున బట్టి మరి ఉపవాసాలు ఉండి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తున్న మరి మన రామాలయం కమిటీ, శ్రీ దుర్గమ్మ కమిటీ సభ్యులకు, మరి గ్రామ ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రామ కమిటీకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదంగా చేయవలసిందిగా ప్రజలు మరీ బోనాల కార్యక్రమం 150 మంది బోనాలు అందరూ మహిళలు పురుషులు అందరూ ఎత్తుకోవడం జరుగుతుంది. మా భవానీలు ఈరోజు ఈ కార్యక్రమానికి కమిటీ వారు అందరూ మహిళలు అందరూ ఎంతో చక్కగా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారిని నమ్ముకుంటే మనకు అనుకున్నవన్నీ జరిగి ఊరంతా సుభిక్షంతో అందరూ బాగుంటున్నారు. అమ్మవారికి నిదర్శనం ఏంటంటే కట్టినప్పటి నుంచి 41 సంవత్సరం నుంచి మా ఊరంతా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించి గుడి కట్టడం జరిగింది. 5వ సంవత్సరం గుడి కట్టాం. అందరూ ఆ మహిళలు కమిటీ వారు అందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు బోనాలు జరుపుకుంటున్నారు. 41 సంవత్సరాల నుంచి కూడా అమ్మ ఇక్కడ తాండవిస్తూ ప్రతి ఒక్క భక్తులకి కూడా ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా ఆవిడ ఒప్పుకోదండి. ఆవిడే ఆ అమ్మవారే ఈ గ్రామాన్ని నడిపిస్తోందని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఆ కారణం చేతనే 36 సంవత్సరాలు అమ్మవారు రామాలయంలో పూజ చేయించుకుందండి ఆవిడ అనేక మందికి కనబడి. తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా దుర్గమ్మ తల్లికి ఆలయం కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ గ్రామంలో ఇంకా చాలా ఆలయాలు వచ్చాయి. కానీ ముఖ్యంగా ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఈ అమ్మలందరూ కూడా చక్కగా బోనాలు అనేటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కొత్తగా గుడి కట్టిన తర్వాత ప్రారంభం చేసుకున్నాం. భవానీ మాల వేసుకున్న వారు అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఉపవాసం ఉండి ఈవేళ సమయంలో స్నాన సంధ్యానుష్ఠ కార్యక్రమాలు నెరవేర్చుకుని కంకణం కట్టుకుని ఆ అమ్మవారు గ్రామం అంతా కూడా నడయాడినట్లుగా ఇప్పుడు ఈ భవానీలు అందరూ పెడుతుంటే చూసే వాళ్ళ హృదయం అంతా కూడా అమ్మవారు మన వీధిలో తిరుగుతోంది అనిపించేటువంటి భావన కలిగేలాగా అమ్మవారి యొక్క భవానీ కార్యక్రమం ఈ గ్రామంలో జరగడం అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇలాంటి బోనాల కార్యక్రమం లేదు. ఇలాంటి కార్యక్రమం పెట్టి గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అఖండ దీపాలతో ఈ గ్రామం తిరగడమే ఈ గ్రామ దేవత యొక్క విశిష్టతని నేనైతే నమ్ముతున్నాను. 41 సంవత్సరాల తర్వాత మరి ఈ 5-6 సంవత్సరాల నుంచి గుడి కట్టిన కాడి నుంచి కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ యొక్క బోనాల కార్యక్రమానికి మరి ఈరోజు 40 మంది భవానీలు అలాగే ఒక 70 మంది వరకు మహిళలు తోటి 108 మందితోటి ఈ యొక్క బోనాల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క బోనాల ఊరేగింపు కార్యక్రమం మన యొక్క గ్రామం ప్రతి ఒక్కరు వ్యవసాయం అలాగే రైలు చెరువులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ దసరా ఉత్సవాలు ఈ 11 రోజులు కూడా మరి అందరూ భక్తులందరూ ఎదురుకొచ్చి 11 రోజులు కూడా డైలీ అన్న సంరాధన కార్యక్రమం చేసుకుంటామంటే మా కమిటీ వారిని గ్రామస్తులంటే ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళందరూ వ్యాపారాలు అవనే వ్యవసాయం అవనే ముందు ఉండి అమ్మవారిని నమ్ముకొని ఈ యొక్క అన్న సంరాధన కార్యక్రమాలని ఏ విధమైన అడ్డంకులు లేకుండా అమ్మవారు జరిపించుకుంటారని కూడా మేము కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శ్రీ రామవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో విజయ కనకదుర్గ అమ్మవారి దేవి శరణవరాత్రుల ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపం సమీపంలోని గోస్తానది కాలువలో ఏకశిలపై అష్టభుజాలతో సింహంపై కూర్చున్న అమ్మవారి రాతి విగ్రహం లభ్యమైంది. విగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ గ్రామస్తులు ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మన మంచిలి గ్రామంలో 12 సంవత్సరాలుగా ఇక్కడ సత్యనారాయణ స్వామి మూర్తి ఆవరణలో మనం పూజలు చేస్తున్నారు. భవానీలు మాలలు వేసుకుంటాం. అలాగే ఈ 9 దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో వైభవంగా చేయటం మేము 12 సంవత్సరాలుగా చూస్తున్నాం. 11 సంవత్సరాలుగా ఇది 12వ సంవత్సరం. ఈ 12వ సంవత్సరంలో కూడా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ కూడా ఏకస్తులే చేయటం అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నేను వెలిసాను అనే నిదర్శనంగా విజయదశమికి 2 రోజులు ముందుగా మనకి కాలువలో లభించడం, అది కూడా 2
కూలీలు పనికెళ్ళి వారు స్నానం చేయడానికి కాలువలో వెళ్తే కనుక వారికి ఒక రాతి విగ్రహంగా లభించింది. వారు ఏంటి ఇంత బరువు ఉంది, మనం రోజు ఇక్కడ స్నానం చేస్తున్నాం, ఎప్పుడు ఎటువంటి రాతి మనకి దొరకలేదని చూస్తే వాళ్ళు లేపడానికి ట్రై చేస్తే అది ఒక 50 కిలోల వరకు ఉంది. అయినప్పుడు కూడా అమ్మవారు చాలా తేలిగ్గా పైకి రావటం, నెక్స్ట్ ఏంటంటే వారు ఇమీడియట్గా మా గురువుగారికి ఇలా తెలియజేయటం, ఏంటి ఇలా విజయదశమి ముందుగా 2 రోజుల ముందు లభ్యం అవుతాం అని గురువుగారికి వెంటనే చెప్పడం వల్ల గురువుగారు వెంటనే సిద్ధాంత్ గారికి ఫోన్ చేసి ఇలా మా ఊర్లో లభ్యం అయిందంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారు. అదేవిధంగా ఈ భక్తులందరూ కూడా భక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నేనున్నాను అనే దానికి ఆ దుర్గమ్మ వారు మాకు ఇక్కడ వెలిసారు. అదేవిధంగా ఇక్కడ ఎంతో ఘనంగా చేస్తున్నాము. ఇది 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారు మాకు లభ్యం అవి ఆవిడ ఆశీస్సులు మా గ్రామాన్ని కలిగించాలని మేము మంచి గ్రామస్తులుగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన, ప్రవాహం తీవ్రంగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. సీఎం అయిన ఏడాదిలోనే ప్రజలపై చంద్రబాబు 19,000 కోట్ల విద్యుత్ భారం మోపారు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, భక్తులతో నిండిపోయిన రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.